నమస్తే, నేను డాక్టర్ స్వర్ణకుమారి, గైనకాలజిస్ట్ ఖమ్మం. మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అయినటువంటి మేడారం జాతర ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ నెల 28 నుంచి 31 మధ్యలో. దీనికి దగ్గర 1 కోటి మంది పైన భక్తులు అటెండ్ అవుతారని అంచనా ఉంది. వెళ్ళిన భక్తులందరికీ ఆ తల్లుల దర్శనం మంచిగా జరిగి వారి దీవెనలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది అటెండ్ అవుతున్నారు కాబట్టి, ముఖ్యంగా లేడీస్ వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ వాడతారు కాబట్టి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చలి జ్వరం రావటం కానీ, బాడీ పెయిన్స్ రావటం కానీ, యూరిన్ పోసేటప్పుడు నొప్పి మంట రావటం, ఆ యూరిన్ పోసే ఏరియా దగ్గర దురద రావటం, అస్తమానం యూరిన్కి వెళ్ళాలనిపించడం, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయంటే లేడీస్లో ఎందుకు కామన్ అంటే, లేడీస్లో కామన్, జెంట్స్లో అన్కామన్ అనమాట. లేడీస్లో ఎందుకు కామన్ అంటే యూరిన్ పోసే దారి యురిత్ర అంటాము. ఆ యురిత్ర చిన్న సైజులో ఉంటుంది లేడీస్లో. అదే జెంట్స్లో అయితే కనుక లాంగ్ ఉంటుంది, యురిత్ర సైజ్ లాంగ్ ఉంటుంది. సో వీళ్ళకి ఛాన్సెస్ తక్కువ, లేడీస్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువగా రిపీటెడ్గా వాటర్ తీసుకోవటం, అస్తమానం దగ్గర 5 నుంచి 6 లీటర్లు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. లేదంటే కొన్ని జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండం కానీ, మజ్జిగ దొరికితే మజ్జిగ కానీ తీసుకుంటే కనుక ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే వెళ్ళిన టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయా, నీట్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదో చూసుకుని వాటిని యూజ్ చేయడం మంచిది. అలాగే వెళ్ళిన లేడీస్కి అది జెనటల్ ఏరియా నీట్గా శుభ్రంగా హైజీన్గా మెయింటైన్ చేసుకోవడం చూసుకోవాలి. వాళ్ళు వాడే లోదుస్తులు టైట్ లేకోకుండా లూజ్గా ఉండేవి ప్లాన్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకుని ఇన్ఫెక్షన్ రాకోకుండా మీరు ఆ తల్లి దర్శనం మంచిగా చేసుకోవాలని నేను మరోసారి కోరుకుంటున్నాను.